సార్ అందరికీ నమస్తే సార్. అందరు బాగున్నారా? కొంచెం గట్టిగా చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు చక్రవర్తి రెడ్డి. నేను బోస్టిక్ ఏరియా సేల్స్ మేనేజర్ ఏపీ అండ్ తెలంగాణకు. మా బాస్ నాగరాజన్ సార్ సేల్స్ మేనేజర్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, 2 రాష్ట్రాలు. సార్ తెలుగు అర్థం చేసుకుంటాడు, బట్ తెలుగులో మీకు రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ మనకు అర్థమయ్యే భాషలోనే ఇంగ్లీష్లో రిప్లై ఇస్తాడు. సార్ ఇక్కడ మనం మెయిన్గా కలుసుకోవడానికి గల కారణము మీ రాజు గారు, మీకు అందరికీ సుపరిచితమైన వ్యక్తి. మీకు సో రాజు బాస్టిక్ తీసుకున్నాడు, మీకు అందరికీ తెలుసు. సో సపోర్ట్ చేయండి, ఓకేనా? మీకు కూడా సపోర్ట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సార్. ముందుగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ మీటింగ్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రాజు ఫస్ట్ 2 minutes మాట్లాడతారా సార్? థ్యాంక్ యూ సార్. ఏదైనా అడగాలనుకుంటున్నారా? ఓకే. నేను కూడా మీలాగే బ్యాంక్ బేజ్ స్టూడెంట్ సార్, కాలేజీలో, స్కూల్లో. సో ఇట్లే కామెడీ చేసేవాడు. సో సార్ నా పేరు చక్రవర్తి రెడ్డి, నేను బాస్టిక్ ఏరియా సేల్స్ మేనేజరు. సో బాస్టిక్ అనేది మీకు ఆల్రెడీ ముందు తెలిసి ఉంటుంది సార్, ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది. PU సీలెంట్స్లో వీఆర్ గ్లోబల్లీ నెంబర్ 1, వరల్డ్ వైడ్ మన నెంబర్ 1 కంపెనీ. ఆల్మోస్ట్ చాలా మంది వాడినారు. ఇక్కడ చూస్తేనే బాస్టిక్ అంటే ఏదో ముందు చూసిన ఫ్రెండ్ని చూసినట్టు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మన ప్రోడక్ట్స్ ఉన్నాయి, తర్వాత మనం టచ్ ఫీల్ చేసి మనము ఎంజాయ్ చేద్దాము. సో బాస్టిక్ అనేది మన యొక్క పేరెంట్ కంపెనీ అర్కేమా సార్. అర్కేమా అనేది గ్లోబల్లీ అంటే వరల్డ్ వైడ్ నెంబర్ 1 కంపెనీ కన్స్ట్రక్షన్ కెమికల్స్. సో మనం కన్స్ట్రక్షన్ కెమికల్స్ లో నెంబర్ 1 కంపెనీ అనేది మన అర్కేమా. సో మనకు ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 2021లో ఎంత బిలియన్ సేల్స్ అయినాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వరల్డ్ వైడ్ మనకు 50 కంట్రీస్లో బాస్టిక్ అనేది ప్రెజెన్స్ ఉంది, మన ప్రెజెన్స్. సో ఇది మన ఏం తెలుసా సార్? వరల్డ్ మ్యాప్. ఎస్, సూపర్. వరల్డ్ లో ఎక్కడెక్కడ మనది ఎంత ప్రెజెంటేషన్ ఎంత ప్రెజెన్స్ ఉంది అనేది, ఇక్కడ ఎంత % ప్రెజెన్స్ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చాము. 100% మనకి 50 కంట్రీస్ లో మనకు అవైలబుల్ ఉంది మన బాస్టిక్. సో బాస్టిక్ అనేది కన్స్ట్రక్షన్ అండ్ కన్జ్యూమర్, కన్స్ట్రక్షన్ కెమికల్సే కాదు, చాలా డివిజన్స్ లో ఉంది. ఇక్కడ మనం ఒక్కో దాని గురించి తెలుసుకుందాము. కన్స్ట్రక్షన్ అండ్ కన్జ్యూమర్ మీకు దీన్ని చెప్తాను. అడ్వాన్స్డ్ ప్యాకింగ్ అండ్ కన్వర్టింగ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెట్రా ప్యాకింగ్ ఉంది కదా మనకు, ORSL కానీ అలాగే మజా, ఫ్రూటీ, ఆ ప్యాకింగ్ బాస్టిక్ ప్రిపేర్ చేస్తుంది. అలాగే డ్యూరబుల్ గుడ్స్, ఏరోప్లేన్ పార్ట్స్, మనకు వందే భారత్ ట్రైన్స్ పార్ట్స్, కార్ పార్ట్స్ ఇలాంటివి తయారు చేస్తుంది. అలాగే బేబీ డైపర్స్. సో మనకు యూరిన్ చేసినాక బేబీ డైపర్స్ లో ఆ యూరిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా మనకు, ఆ అడిసివ్ కూడా బాస్టిక్ ప్రిపేర్ చేస్తుంది. అలాగే ఫుట్వేర్ అడిసివ్స్. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ కెమికల్స్ మెయిన్గా దీని గురించే మాట్లాడుకుందాం కదా. సో దీని గురించి మాట్లాడే ముందు మీకు ఒక వీడియో నేను ప్లే చేస్తాను, చూడండి. బాస్టిక్ గురించి ఒక 2 నిమిషాల వీడియో అంతే. వీడియో అంటే సినిమా వీడియో కాదు. Bostik, Adhesive Solutions by Arkema. In a world of sustainability and innovation, our smart adhesives enable our clients to develop products that positively contribute to a circular economy, allowing people to enjoy the benefits of innovation while limiting their impact on the environment. Our smart adhesives and sealants are used around the globe to build homes and commercial buildings, reducing construction time and costs, improving durability and building efficiency, while enabling people to live comfortably. We provide the means for people to repair their dearest possessions and to move around happily in reliable hygiene products, from baby to adulthood. In a world of circularity, it is our mission in packaging to enable proper end-of-life and facilitate innovation. From compostable cups and wash-off labeled bottles to recyclable cardboard packaging, our durable solutions are applied within the latest technologies such as smartwatches and mobile phones. Since 1889, we have been developing and innovating to improve performance. After all, progress always marches on at Bostik. We want to stimulate you to create whatever you have in mind using the smartest adhesives.
developed by our talented team of more than 7,000 people in over 45 countries. Bostik, attached to your world. సో మనకు కన్స్ట్రక్షన్ కెమికల్స్లో కన్స్ట్రక్షన్ అండ్ కన్జ్యూమర్లో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మెయిన్ 5 పార్ట్స్ వస్తాయి సార్ మనకు. వాటర్ ప్రూఫింగ్, సీలెంట్స్, టైల్ అడిసివ్స్, రిపేర్స్, ఫ్లోర్ సొల్యూషన్స్. సో వీటన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్. సో దీనికంటే ముందు మిమ్మల్ని అందరినీ, మీరందరూ అప్లికేటర్లు, దీనికంటే ఒక వర్డ్లో మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నా, ఆర్టిస్ట్. వాటర్ ప్రూఫింగ్ అనేది ఒక ఆర్ట్ సార్, దాన్ని ఆర్టిస్ట్ మాత్రమే చేయగలరు. మీరందరూ ఆర్టిస్ట్, ఓకేనా? సో ఆర్టిస్ట్ మాత్రమే చేయగలరు వాటర్ ప్రూఫింగ్ అనేది. ఎలా అంటే ఇది నార్మల్ కన్స్ట్రక్షన్ అనుకోండి, నార్మల్ కట్టేయడము అది ఉంటుంది. సో ఇది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మీరు మాత్రమే దీన్ని డెవలప్ చేయగలరు. సో ఎలా అనేది మీకు అందరికీ తెలిసినదే. సింపుల్గా ఏమంటే మీటింగ్కి వచ్చినాం కాబట్టి మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుందాం, ఓకే? సో వాటర్ ప్రూఫింగ్ అనేది మెయిన్ లీకేజెస్ ఎలా కారణం, ఏంటి కారణం అనేది మనం చూసుకుందాం ఇక్కడ. సో వాటర్ అనేది రెయిన్ వల్ల. ఇంకోటి ఏంటంటే మన యొక్క బిల్డింగ్, కొత్త బిల్డింగ్ అని ఏదైనా కానీ కొత్త బిల్డింగు మనం క్యూరింగ్ చేసేంత వరకు వాటర్ అనేది మన యొక్క కన్స్ట్రక్షన్ కానీ మనకు సైట్కి కానీ ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో అప్పుడు ఒక ఎనిమీ లాగా చేంజ్ అవుతుంది వాటర్ అనేది. సో వాటర్ అనేది క్యూరింగ్ చేసినంత వరకు ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది, తర్వాత ఎనిమీ లెక్క అవుతుంది. సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మన యొక్క సైట్కి కానీ కన్స్ట్రక్షన్ సైట్కి కానీ మనకు వాటర్ నుంచి అంటే ఎక్స్టర్నల్ వాన వల్ల ఉంటుంది, అలాగే గ్రౌండ్ లోపల నీళ్లు కూడా మనకు ఊరుతాయి కదా, సో దానివల్ల అవుతుంది. సైడ్ సర్ఫేస్ వాటర్ ఎక్కడైనా వాటర్ అనేది స్టోరేజ్ అవ్వడం వల్ల అవుతుంది. వీటన్నిటి వల్ల మన యొక్క సైట్, మన యొక్క హౌస్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వీటన్నింటినీ ఎలా మనము మన యొక్క సైట్ కానీ మన యొక్క ఇంటి ఓనర్లు కానీ ఎలా సేవ్ చేసుకోవాలనేదే మనము చూసుకుందాం ఈరోజు. మెయిన్గా 2 అటాక్స్ ఉంటాయి మనకు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అయితే మనకు డెకెట్స్, బాల్కనీస్, రూఫ్స్, ఫౌండేషన్స్ బయట అయితే. అలాగే లోపల అనుకోండి బాత్రూమ్స్ కానీ, షవర్స్ కానీ, టాయిలెట్స్ కానీ, కిచెన్స్, ఈ ఏరియాలో మెయిన్ మనకు వాటర్ ప్రూఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే వీటన్నిటిని ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము ఇంటగ్రల్ వాటర్ ప్రూఫింగ్, మన భాషలో లీకేజ్ ఆయిల్ అంటున్నాం. LW, బాస్టిక్ LW అవైలబుల్ ఉంటుంది సార్ మీకు. 1 లీటరు, 5 లీటరు, 20 లీటరు దీనిలో అవైలబుల్ ఉంటుంది. ఇదేంటంటే మీకు మెయిన్గా ఇంటగ్రల్ అడ్మిక్సర్ అంటే ఏంటంటే పోరాసిటీ తగ్గించడానికి కానీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్టీల్ చుట్టూ మీరు కాంక్రీట్ వేస్తారు కదా, స్టీల్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మీకు మీ యొక్క కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ 10 to 15% ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో లీకేజెస్ లేకుండా ఉండాలంటే ఈ ఇంటగ్రల్ ఉపయోగించారు. ఇంటగ్రల్ అడ్మిక్సర్ బాస్టిక్ LW 1 లీటరు, 5 లీటరు, 20 లీటర్ అవైలబుల్ ఉంటుంది. అలాగే మీకు వాటర్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే మీకు దీంట్లో అప్గ్రేడేషన్ కావాలనుకున్నా కూడా, అంటే కొన్నిసార్లు వాటర్ ఎక్కువ అనుకోండి, దాన్ని రిమూవ్ చేయడానికి మనకు బాస్టిక్ 2-in-1 ఉంటుంది. మనకు 2-in-1 కూడా 1 లీటర్, 5 లీటర్, 20 లీటర్ అవైలబుల్ ఉంటుంది. ఇంటగ్రల్ అడ్మిక్సర్ యాజ్ వెల్ యాజ్ మనకు వాటర్ రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ సార్ ఇది LW. నెక్స్ట్ SBR, మీకు అందరికీ తెలిసినదే. మన ఇంట్లో బాబు, నాయన, అమ్మ అని ఎలా పిలుస్తామో దాన్ని కూడా అలానే పిలుస్తూ ఉంటాం అనిసార్లు. SBR మీకు అందరికీ తెలిసినదే. సో బాస్టిక్ SBR మీకు ఇప్పుడు నేను ఈక్వలెంట్గా మీకు తెలియాల్సిందే SBR లాటెక్స్ అని. SBR లాటెక్స్ మన దాంట్లో బాస్ కోసం SBR అని వస్తుంది. 1 లీటరు, 5 లీటరు, 20 లీటర్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడికి మేము 1 లీటర్ రాలేదు, 5 లీటర్ ఈ వరకు తెచ్చి మోయాలంటే కొంచెం కష్టము. సో మీకు మెయిన్ దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే బాండింగ్ ఏజెంట్ గాను, వాటర్ ప్రూఫింగ్ గాను, ఎవ్రీథింగ్ ఉపయోగించచ్చు. మల్టీపర్పస్. మన సాలిడ్ కంటే 34% ఉంటుంది. మీకు SBR లాటెక్స్ ఈక్వల్. అర్థమవుతుంది సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగండి, ఓకేనా? నెక్స్ట్ 475 మీ SBR ఈక్వలెంట్ హై రేంజ్. SBR హై రేంజ్ బాస్ కోసం 475 వస్తుంది. ఇది కూడా 1 లీటరు, 5 లీటరు, 20 లీటర్ మీకు అవైలబుల్, 3 SKUsలో అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఇది సాలిడ్ హై రేంజ్ 38% సాలిడ్ కంటెంట్ ఉంటుంది. సేమ్ ఇది కూడా సేమ్ పర్పస్, మీకు తెలిసినదే సార్, నేను కొత్తగా చెప్పాల్సి అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా దీన్ని వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం అనుకోండి, 1:2 రేషియో.
అంటే 1 లీటర్ ఎస్బీఆర్కు 2 కేజీలు సిమెంట్ మిక్స్ చేసుకొని చేసుకోవాలి. ఒకవేళ బ్రష్ అనేది హార్డ్ అవుతుందంటే 200 ml వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. లేదు వాటర్ అనేది 1 లీటర్కు లేదు వాటర్ అనేది నేను వాడకూడదు అనుకుంటున్నాను సార్, నేను ప్రీమియంగా ఉందాం అనుకుంటున్నానంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టి అవుతుంది కదా, మళ్ళీ మీ మెకానికల్ మిక్చర్ ఉంటుంది మన వాళ్ళకే ఎరుకోవు, దాంతో మళ్ళీ మనం డిస్టర్బ్ చేసుకున్నామనుకో మళ్ళీ లూజ్ అవుతుంది, మళ్ళీ వాడుకుంటుంది సరే కథ. సో అలాగే బాండింగ్ ఏజెంట్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ స్క్రీడ్ వాడుతుంటారు. స్క్రీడ్ అంటే మనకు నయం చేయడానికి కానీ లేకపోతే ప్యాచ్ చేయడానికి కానీ దీంట్లో స్క్రీడ్ వాడుతుంటారు కొందరు. దానికి కూడా యాక్చువల్గా ఎలా వాడాలంటే 50 kg బ్యాగ్ ఉంటుంది. 50 kg సిమెంట్కు 9 to 10 లీటర్ ఎస్బీఆర్ మిక్స్ చేసుకుని మీరు స్క్రీడ్ అయినా కూడా వాటర్ ప్రూఫ్ స్క్రీడ్ అయినా కూడా ఏదైనా వేసుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు ఇది యూవీ రెసిస్టెన్స్ ఉండదు. దీని తర్వాత ఎలాస్టోమెరిక్ అనేది చేసుకోవాలా లేకపోతే స్క్రీడ్ వేసుకోవాలనేది ఉంటుంది. మీకు నీట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ మీకు తెలిసినదే సార్. ఏమంటే మనం మీటింగ్లో కలిసినాం కాబట్టి ఒక అర్ధగంట మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటాం. అంటే నేను కూడా కావాలన్నా కూడా అడగచ్చు, నేను చెప్తాను. ఓకేనా? మీరు వాడే ఎస్బీఆర్లో హై రేంజ్ ఎస్బీఆర్ సార్. ఓకేనా? క్లియర్ సార్? నెక్స్ట్ బాస్టిక్ పియూసీ లెడ్స్ సార్. నాకు తెలిసి బాస్టిక్ మీ అందరికీ పియూసీ లెడ్స్తోనే పరిచయం ఉంటుంది ఎక్కువ. కరెక్టేనా? పియూసీ లెడ్స్లో మనకు 3 రకాల పియూసీ లెడ్స్ ఉన్నాయి. PU40 ఈక్వలెంట్ ఒకటి, PU50 ఈక్వలెంట్ ఒకటి, P795 అని ఒకటి ఉంటుంది. ప్రీమియం అంటే ఇంకా అక్కడ ప్రాబ్లం ఉంది, ఏది చేసినా కూడా క్లియర్ అవ్వట్లే, ఇది వాడితే క్లియర్ అయిపోతుంది. 600 ml క్యాటరేజ్లో వస్తుంది మనకు. అంటే మీకు PU40 ఈక్వలెంట్ అని చెప్తున్నాను. ఇది నెక్స్ట్ రేంజ్ సార్, PU40 కంటే ఎక్కువ. ఎలాంగేషన్ మీకు గ్రేటర్ దెన్ 900% ఎలాంగేషన్. గ్రేటర్ దెన్ ఎలాంగేషన్ 900%. ఇది గ్రే కలర్లో అవైలబుల్ ఉంటుంది. ఇది హైబ్రిడ్ అంటే ఇంకా ప్రీమియం. ఇంకోటి మీకు మెయిన్ ఏంటంటే పెయింటబుల్. మీకు ఎక్కడైనా మీరు గమనించండి, మీరు పియూసీ లెంట్ వేసిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత అక్కడ ప్యాచ్ లాగా ఏర్పడుతుంది. అంటే అక్కడ క్రాక్, వాటర్ లీకేజ్ అవ్వదు, మీరు వాటర్ ప్రూఫ్ చేశారు కాబట్టి అక్కడ ఒక మచ్చలాగా ఏర్పడుతూ వస్తుంది. ఎందుకంటే ఆ క్రాక్కి యువతల జాయింట్ ఉంటుంది కదా. ఇది పెయింటబుల్. మీరు పెయింట్ మాదిరిగా అంటే పియూసీ లెంట్ అప్లై చేసిన తర్వాత పెయింట్ మాదిరిగా అయినా యూజ్ చేసుకోవచ్చు. యూవీ రెసిస్టెన్స్ మీకు సన్నుకు ఎలాంటి ఎక్స్పోజర్ నో ప్రాబ్లం. ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. వైట్, గ్రే, బ్లాక్ ఎక్కువ ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ చేస్తారు. మీరు ఇప్పుడు పైన ఎలాస్టో కోట్ ఉంటుంది కదా మన రూఫ్ గార్డ్, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. సో పైన కోటింగ్ చేసేటప్పుడు మీరు ఈ పియూసీ అంటే మీరు పైన వైట్ వేస్తే వైట్ వేసుకుంటే బెస్ట్. ఆ గ్రే పైన గ్రే కోటింగ్ చేస్తుంటే గ్రే వేసుకుంటే బెస్ట్. అన్ని కలర్స్లో మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఇది ప్రీమియం హైబ్రిడ్ పియూసీ. దీని గురించి ఏమైనా డౌట్ ఉందా సార్? ఇది కార్టూన్ 20 పీస్ వస్తాయి. 600 ml క్యాటరేజ్ ఉంటుంది. సారీ సాసేజ్. ప్రీమియం కాస్ట్ మీ అందరి మైండ్లో 95 ఉంటుంది సార్. మనకు ఫుడ్ గ్రేడ్ మామూలుగా ఏ కంపెనీలో పియూసీ అంటే ఫుడ్ గ్రేడ్ ఉంటుంది సార్. మన కంపెనీలో P795 ఉంటుంది ఫుడ్ గ్రేడ్. ప్రీమియం, వెరీ ప్రీమియం. అంటే ఏం చేసినా అక్కడ సొల్యూషన్ లేదు, క్రాక్ అనేది వస్తుంది, ఎక్స్పెన్సివ్ చేయంటేనే సరిగా ఫిల్ కావట్లేదు, P795 యూజ్ చేయాలి కథ. ఫుడ్ గ్రేడ్ ఉంటుంది. ఎలాంగేషన్ గ్రేటర్ దెన్ 1000% ఎలాంగేషన్, అంటే 1000 కంటే ఎక్కువ పర్సెంట్ ఎలాంగేషన్ ఉంటుంది. ఇది బెనిఫిట్ ఉంటుంది సార్. నెక్స్ట్ సార్ మీకు అందరికీ తెలిసినదే సార్, C350 సిమెంటియస్ వాటర్ ప్రూఫ్ RMX. మంది కూడా సేమ్ 15 kg పౌడరు 5 kg లిక్విడ్ వస్తుంది సార్. 5 kg లిక్విడ్ 15 kg పౌడర్. మీకు ఇక్కడ గ్రేట్ ఏంటంటే ఏ కంపెనీ మీకు ఎలాంగేషన్ మెన్షన్ చేశారు, నేను మెన్షన్ చేస్తాను. ఎందుకంటే లోపల ఏముందో బయట అదే చూపించాలి. మేము అద్దం లెక్క అంతే. TDSలో మీకు మెన్షన్ చేస్తాం. మీకు ఏ టెక్నికల్ డేటా షీట్ కావాలో మన రాజు గారు మీకు షేర్ చేస్తాం. ఇది మీకు ఎలాంగేషన్ గ్రేటర్ దాన్ 50% ఉంటుంది. కవరేజ్ సూపర్ కవరేజ్ సార్. 20 kg కిట్టు 101 mm థిక్నెస్తో కావాలనుకుంటే మీకు 165 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ వస్తుంది 20 kg కిట్టు. అది మీరు ఫైనలైజ్ చేయాలి. బెస్ట్ రేట్ నేను ఇస్తాను మీకు. ఈరోజు మార్కెట్లో కూడా ఉంటాయి. మీకు యాక్చువల్గా ఎగ్జాంపుల్గా కవరేజే మీకు ఎప్పుడైనా కూడా మీకు బెనిఫిట్ ఇచ్చేది. మీరు ఎగ్జాంపుల్గా ఒక 1000 రూపాయలు అవసరం అవుతుంటే అక్కడ 950 రూపాయలు అవసరం అయితే 50 రూపాయలు మన జోబులకే కదా వచ్చేది. సో కవరేజ్ అనేది ఇక్కడ మెయిన్ పార్ట్, మీకు బెస్ట్ ఇస్తుంది. ఇది 20 kg ప్యాక్ వస్తుంది. 15 kg పౌడరు 5 kg లిక్విడ్లో ఉంటుంది. క్లియరా? సో దీన్ని సేమ్ మిక్స్ చేసుకోడు. ఒక లేయర్ అడ్డంగా 6 to 7 hours గ్యాప్ ఇచ్చి సెకండ్ లేయర్ వర్టికల్గా వేసుకోవాలి, అంటే నిలువుగా వేసుకోవాలి.
ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదా సార్. ఇది నేను చెప్తే ఎలా ఉంటుందంటే సింహానికి వేట నేర్పించినట్టు ఉంటుంది, చేప గీత నేర్పించినట్టు ఉంటుంది సింపుల్గా. నెక్స్ట్ సార్ బాస్కోలాస్టిక్ C750 సార్. హై రేంజ్ సార్, హై రేంజ్, ప్రీమియం రేంజ్. ఇందాక చెప్పాం కదా మనము, అది 35% సారీ గ్రేటర్ దాన్ 50% ఎలాంగేషన్. ఇది గ్రేటర్ దాన్ 150% ఎలాంగేషన్, 150% ఎలాంగేషన్. ఇది 35 కేజీల కిట్ వస్తుంది సార్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన ప్రోడక్ట్ 1:3 రేషియో, లిక్విడ్ 1 లీటర్కు 3 కేజీలు పౌడర్. ఇది 1:1.3 రేషియో, అంటే 15 కేజీలు లిక్విడ్, 20 కేజీలు పౌడర్. నీళ్ళు కలుపుకోవాల్సిన అవసరమే లేదు, అందుకే ఎలాంగేషన్ అంత వస్తుంది. కవరేజ్ 35 కేజీల కిట్ మీకు 1 mm థిక్నెస్ చూసుకుంటే 400 స్క్వేర్ ఫీట్, 2 కోట్స్కు 400 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఎవరికైనా ఇది మార్కెట్. అలాగే మీకు ఇది ఫుడ్ గ్రేడ్ ప్రోడక్ట్, నాన్ టాక్సిక్. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒకటి చేపలు ట్యాంక్లో వేసుకోవాలనుకుంటున్నారు అనుకో, దీన్ని వేసుకొని వాటర్ లీకేజ్ అవ్వకుండా చేపలు వేసినప్పుడు ఏం కాదు. ఫుడ్ గ్రేడ్ ప్రోడక్ట్. అది పాలిమర్ కోట్ ట్యాంక్ లోపల ఇస్తాం కదా, ఇన్ఫెక్షన్ తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు సార్, ఇది అందుకే చెప్తున్నాను, ఫుడ్ స్టఫ్ ఇది. సో మీరు దీన్ని వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటర్ ట్యాంక్స్లో యూజ్ చేసుకోవచ్చు. మీకు ఫుడ్ గ్రేడ్ చాలా తక్కువ కంపెనీస్లో ఉంటాయి. మీకు మేము TDSలో కూడా మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మీకు వీడియోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాం. సో ఇది మీకు బెనిఫిట్. రాజు గారు వాళ్ళకి ఏం చెప్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపు లంచ్. వైట్ ఉండదా? వైట్ మీరు చెప్పేది టాప్ కోట్ ఉంటుంది, అది మీకు నేను చెప్తాను. ఇది సిమెంట్ లిక్విడ్ రెండు, ఇది సిమెంటియస్ వాటర్ ప్రూఫింగ్ సార్. సిమెంటియస్ ఏదైనా ఇట్లే ఉంటుంది, అది ఉంది మీకు చెప్తాను. అది వైటే కాదు, వైట్ ఉంది, లైట్ గ్రే ఉంది, హై గ్రే అంటే డార్క్ గ్రే ఉంది, టెర్రాకోటా కూడా అవైలబుల్ ఉంది. టెర్రాకోటా ఐడియా ఉంది కదా మనకి, బ్రిక్ కలర్ వస్తుంది, ఆ కలర్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేది ఆ ప్రోడక్ట్, దాని గురించి చెప్తాను. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. ఇది 35 కేజీలు ప్లస్ 17.5 కేజీ, 2 కేజీల్లో 2 ప్యాక్లు అవైలబుల్ ఉంటుంది. 35 కేజీల ప్యాకెట్ ప్రాజెక్ట్ ప్యాకింగ్, MRP ఉండదు. మీకు MRP కావాలనుకుంటే 17.5 కేజీ పర్చేజ్ చేసుకోవచ్చు. 200 స్క్వేర్ ఫీట్ వస్తుంది, సేమ్ ప్రోడక్టే. 17.5 కేజీలో మీకు 7.5 కేజీ లిక్విడ్, 10 కేజీలు పౌడర్. మీరు అర్థం చేసుకోండి, 1:1.3. ఇంకా మీరు నీళ్ళు కలపాల్సిన అవసరమే ఉండదు. మీకు ఎలాంగేషన్ హై వస్తుంది. మీరు ఒక ఎగ్జాంపుల్గా అప్రాక్సిమేట్గా చెప్తున్నా, ఒక 300 స్క్వేర్ ఫీట్ ఉంది, లేకపోతే ఒక 400 స్క్వేర్ ఫీట్ ఉంది, 35 కేజీల ప్యాకెట్ ఒకటి కొనుక్కోవచ్చు సింపుల్గా. మీరు వర్క్ ఏం చేసుకోవచ్చు కథం. దానిపైన ఎలా స్టోకోట్ అది కూడా మీకు ఉంది, మీకు నేను చెప్తాను. నాకు మీరు అడిగినది 2 కిట్స్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ సార్ ఇది అప్లికేషన్ వీడియో. మీకు తెలిసినదే మీరు చేసేదే. ఒక లేయర్ అడ్డంగా, ఒక లేయర్ నిలువుగా చేసుకుంటాము. ఇందాక మనం చేసుకున్నట్టు వాటర్ ట్యాంక్స్కు, బాత్రూమ్స్కు, బాల్కనీకు, టెర్రస్, స్విమ్మింగ్ పూల్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్స్ ఫస్ట్ మెన్షన్ చేసినాం, ఎందుకంటే నాన్ టాక్సిక్. ఎందుకంటే మనకు SBR అలాంటి వాటితో ప్రాబ్లం అని చెప్పారు కదా మీరు, ఇది అలాంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ గ్రేడ్, ఫుడ్ స్టఫ్. ఇక్కడ చూడండి, నేను మనకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫుడ్ గ్రేడ్. ఇక్కడ చేపలు వదలకుండా మనకి ఎలా ఒక ప్రిపేర్ చేసామో మీకు ఒక ఐడియా వస్తుంది, క్లియర్. ఇంకోటి ఇక్కడ మనకు గోధుమ పిండి జల్లబెట్టుకుంటాం కదా, గోధుమ పిండి జల్లబెట్టుకునే జల్లెడ ఉంటుంది కదా, జల్లెడలో నీళ్ళు వస్తే ఉంటాయా? ఉండనే ఉండదు. అంటే మీకు ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా, మీకు తెలిసినదే. ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ కొట్టి తర్వాత ప్యూర్ అయిన తర్వాత 7 hours కానీ వాటర్ దాంట్లో ప్లేస్ చేసి దాంట్లో మనం చేపలు వదులుకున్నా ఏం కాదు. ఫొటోస్ తీసుకుని అంటే మీకు ఫుడ్ అంటే అది వేళ ఏదైనా డ్యామేజ్ అయితే చేప చనిపోవాలి. సో ఇట్ ఈస్ నాన్ టాక్సిక్, వెరీ గుడ్ మెటీరియల్, ఫుడ్ గ్రేడ్ మెటీరియల్. ఇది మెయిన్ సార్. ఎలాంగేషన్ అంటున్నాం కదా సార్, సాగే గుణం సార్. అంటే మీరు కింద మనకు స్లాబ్ ఉంది కదా, పైన వాటర్ ప్రూఫ్ కోటింగ్ చేసినాం అనుకో, కింద ఏదైనా ప్రాబ్లం వచ్చి స్లాబ్ అనేది క్రాక్ ఇచ్చినా కూడా పైన ఇది క్రాక్ రాకుండా ఎలాంగేట్ అవుతుంది. సో మనకు 150% ఎలాంగేషన్. ఎంత పర్సెంట్ ఎలాంగేషన్ మీరు ఒకసారి చెక్ చేయండి. సో మీరు దీంతో వాటర్ ప్రూఫింగ్ చేసిన బాత్రూమ్స్ కానీ టెర్రస్ కానీ క్రాక్ వచ్చినా కూడా క్రాక్ నుంచి లోపలికి వాటర్ ప్రూఫ్. మీరు 5 ఏళ్ళు వారంటీ ఇచ్చారు, 4 సంవత్సరానికి వచ్చినా వాడు వచ్చి గలా చక్క పట్టుకొని అడుగుతాడు. సో యుల్ బి సేఫ్, ఎందుకంటే ఎలాంగేషన్ ఎక్కువ ఉంది. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చి క్రాక్ వచ్చినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు.
మనం సేఫ్గా ఉంటాం. Incoming call. Not shut the map I'm identifying. సో ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు, కిచెన్, బాత్రూమ్, బాల్కనీ, బేస్మెంట్, డ్రైన్ సిస్టమ్, గార్డెన్ అండ్ పూల్, వాల్, ఎవ్రీథింగ్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇది వేసిన తర్వాత అట్లే సూర్యరశ్మిలో వదిలేయకూడదు, ఎందుకంటే సిమెంట్ ఈజ్ కాబట్టి యూవీ రెసిస్టెన్స్ ఉంటుంది. దీనిపైన సీడ్ కానీ లేకపోతే ఎలాస్టోకోట్ మీకు నేను చెప్తాను, అక్రిలిక్, ఎలాస్టోమరిక్, వాటర్ ప్రూఫ్ మెంబ్రేన్ అదేనే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 476 సార్, అక్రిలిక్ లాటెక్స్. ఇందాక మాట్లాడుతుంది ఎస్బిఆర్ లాటెక్స్, ఇది అక్రిలిక్ లాటెక్స్. ఎక్కడైనా కూడా ఏం చేసినా కూడా ప్రాబ్లం ఉంది, ఏం చేసినా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అనేది పోనే పోదాం. సో ఇది వాడుకోవాలి సింపుల్గా. సో ఈ లిక్విడ్ తీసుకొని మీరు సిమెంటియస్గా మిక్స్ చేసుకొని వాటర్ ప్రూఫ్ స్విమ్మింగ్ పూల్ కానీ ఎక్కడైనా కూడా వాటర్ ప్రూఫ్ చేసుకోవచ్చు. బాండింగ్ ఏజెంట్గా ఉపయోగించుకోవచ్చు, వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్గా యూజ్ చేసుకోవచ్చు. హైడ్రో ప్రూఫ్ సార్, మీ హైడ్రో ప్రూఫ్ అంటే మీకు తెలిసిన భాషలో చెప్తాను. నాకు మీరు అడిగినదే సార్ ఎలాస్టోకోట్, RC2 ఎలాస్టోకోట్. మీకు వేరే కంపెనీలు ఏంటంటే వాల్ సపరేటు, కాంక్రీట్ సపరేట్ ఉంటుంది, మన దాంట్లో అన్నింటికి ఒకటి RC2. రూఫ్కి, కాలంకు, రెండింటికి. ఇది 20 లీటర్ల బకెట్ వస్తుంది సార్. వెయిట్లో మీకు 29 కేజీలు వస్తుంది. సార్ ఎందుకు సార్ 20 లీటర్లు అంటే 20 కేజీలు ఉండాలి కదా అంటారు. థిక్నెస్, సాలిడ్ కంటెంట్ 70% సాలిడ్ కంటెంట్ ఉంటుంది, 70% సాలిడ్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు 20 లీటర్ల మజ్జిగ, 20 లీటర్ల పెరుగు డిఫరెన్స్ వస్తుంది వెయిట్, ఎందుకంటే పెరుగు అనేది థిక్నెస్ ఉంటుంది. సో ఈ సాలిడ్ కంటెంట్ 70% ఉంటుంది. 70% ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్రష్ అనేది మనకు ఆడదు. సో మనం ఏం చెప్తాం అంటే 20% వాటర్ మిక్స్ చేసుకోవాలి. అంటే 20 లీటర్ల బకెట్లో 4 లీటర్లు వాటర్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ హారిజాంటల్ గాను, ఒక లేయర్ వర్టికల్ గాను మీరు చేసుకుంటే ఎవర్ గ్రీన్. మీరు వేరే దాంట్లో 350 నుంచి 400 మ్యాక్సిమం చూపించారు కవరేజ్. 770 స్క్వేర్ ఫీట్ కవరేజ్ 2 కోట్స్, 770 స్క్వేర్ ఫీట్ కవరేజ్. 9 నుంచి 10 రూపాయల లోపే మీకు కవరేజ్ 2 కోట్స్కు. ఒక్కసారి వాడు చూడండి. మీకు ఇది అవైలబుల్ కలర్ వైటు, గ్రే. అంటే యాక్చువల్ గ్రేలో 2 రకాలు ఉన్నాయి. మన వాళ్ళందరూ తిక్కు గ్రే అని అడుగుతారు కాబట్టి నేను ఓన్లీ గ్రే అని మెన్షన్ చేసాము. సార్ సార్ చెప్పండి సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ కవరేజ్ రావాలంటే మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ కవరేజ్ కాబట్టి ప్రైమర్ ఏదన్నా అప్లై చేసుకోవాలి. మీరు లేదు దీంట్లోనే చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ చేసుకొని సెల్ఫ్ ప్రైమర్గా యూజ్ చేసుకొని తర్వాత 2 కోట్స్ అప్లై చేసుకోవాలి. 20 లీటర్స్ ఉన్నాం సార్, తగ్గుతుందేమో, ఇంత కవరేజ్ వస్తుంది, ఎలాంగేషన్ తగ్గుతుందేమో మీకు డౌట్ ఉంటుంది. 200% ఎలాంగేషన్. మీరు వాడే ప్రోడక్ట్ గ్రేటర్ దెన్ 150% ఎలాంగేషన్. అంటే దాన్ని తక్కువ చెప్పట్లేదు, మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అంతే. సో ఇది మీకు వాటర్ ప్రూఫింగ్ అను యూవీ స్టేబుల్ సార్, యూవీ స్టేబుల్. రేపటి రోజు మీకు ఇది యూవీ స్టేబుల్ ఉంటుంది. అలాగే టెంపరేచర్ మీకు అప్రాక్సిమేట్ సోలార్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్రేటర్ దెన్ 95% ఉంటుంది. సో దీనివల్ల 4 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుంది. ఇది మీకు మెయిన్ బెనిఫిట్. మీకు దీన్ని వాటర్ ప్రూఫింగ్గా యూజ్ చేసుకోవచ్చు, కూల్ పెయింట్గా యూజ్ చేసుకో, వాల్స్ కానీ దానికి కానీ. సీపేస్ పాచిపాడు పట్టకుండా ఉపయోగించుకోవచ్చు. ఇది యూవీ రెసిస్టెంట్. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే మధ్యాహ్నం పూట చెప్పులు వేసుకోకుండా నార్మల్ నడచచ్చు. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. అంటే ఆ మాత్రం కూల్ అనేది ఉంటుంది. అక్రిలిక్ బేస్ మీరు పెయింట్ మాదిరి అయినా కూడా వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు మీ ఇంటికి పెయింట్ వేసుకుంటున్నారు సార్, దీంట్లో కలర్ టిల్ట్ వేసుకుంటే మీరు వేసేసుకోవచ్చు. వాటర్ ప్రూఫింగ్గా ఉంటుంది, సీపేజ్ ఉంటుంది, మీ గోడల లోపలికి వాటర్ పోవు, మీకు పెయింట్ లాగా కూడా ఉంటుంది. చాలా యూస్ఫుల్ ఉంటుంది. 20 లీటర్లు అవైలబిలిటీ ఉంటుంది. మీ ఎగ్జాంపుల్గా ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఉంది, వేరే దాంట్లో అయితే 4 నుంచి 5 బకెట్లు కావాలా. నాకు తెలుసు మీకు 2 బకెట్లు కొనుక్కోకపోతే ప్రైమర్ వేసి ఉంటే 2 కోట్స్లో సరిపోతుంది. ప్రైమర్ వేయకపోతే 2 బకెట్స్, ప్రైమర్ వేయకపోతే 3 బకెట్స్ సార్. కవరేజ్ మీకు మెయిన్ ఫార్ములా, ఎందుకంటే మిగిలిచ్చేది మనకు అదే కదా. ఎవరైనా కూడా రూపాయి మిగలాలనే చూసుకుంటాం కదా. కవరేజ్, ప్రోడక్ట్ బాగుంటుంది, ఎలాంగేషన్ అన్నింటికంటే ఎక్కువ ఈ రేంజ్. ప్రతి ఒక్కటి ఇప్పుడు స్టాక్ అవైలబుల్ ఉంది. మీకు ప్రోడక్ట్ గురించి తెలియాలంటే ఇదే సార్. మీకు 20 లీటర్ ఎంత వెయిట్ ఉంటుందో తెలుసు కదా. ఇది 20 లీటర్, ఇది మీకు సేమ్ 20 లీటరే. దీన్ని పట్టుకొని చూడండి, వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సాలిడ్ కంటే ఎక్కువ వెయిట్. మీకు 29.1 kg వస్తుంది. అంటే బకెట్ వెయిట్తో కలిసి మీరు మెటీరియల్ 28.5 మెటీరియల్ వెయిట్ అనుకోవచ్చు అప్రాక్సిమేట్. తర్వాత మీటింగ్ అయిపోయినాక ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా.
దీనిలో ఏమైనా డౌట్ ఉందా సార్? నెక్స్ట్ సో ఇది మన ఫొటోస్, టెర్రాకోట కలర్తో మన ఫొటోస్ సార్. మన ఎలాస్టిక్ కొట్టు టైల్స్ మామూలు టైల్స్ మీద మామూలుగా మామూలు పెంకులు ఉంటాయి కదా, పెంకులు టైపు కానీ అలాంటి టైల్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. పెంకు టైప్ బ్రిక్ బ్యాక్ కోబా అంటారు కదా దాని మీద. పౌల్ట్రీ షెడ్ దాని మీద ఎలాంటి వేసినారు సార్ రేకులు? అది చూసుకోవాలి. సిమెంట్ అయితే వేసుకోవచ్చు సార్. మీకు మామూలు మన రేకులు ఉంటాయి కదా, జేఎస్డబ్ల్యూ రేకులు అయ్యి దాని మీద అప్లై ఉంటుంది, పీల్ ఆఫ్ అయిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్ దాని మీద ఉండేది ఉన్నది కదా సార్ రేకుల మీద ఉండేది కదా. రేకుల మీద లేదు సార్, రేకుల్లో క్రాక్ అయ్యేది ఉంది, మీకు చూపిస్తాను. రేకులు ఎక్కడైనా క్రాక్స్ వచ్చి పియ్యేది కంటే కింద ఫ్లోరింగ్ వేసుకోవచ్చు సార్. ఫ్లోరింగ్ మీద దానికి వేరే ప్రోడక్ట్ ఉంది సార్. అదే క్రాక్ వచ్చినాయి, ఫ్లోర్ ఏమైంది? క్రాక్ వచ్చినాయి కింద సిమెంట్ గ్రౌండ్ ఫ్లోరా సార్? అంటే అక్కడ ఏమన్నా మూవ్మెంట్ ఉందా లేకపోతే ఎట్లా సార్? సిమెంట్ మీద క్రాక్ వచ్చింది దాని అంటే ఇప్పుడు అంటే నేను ఏమడుగుతున్నా అంటే గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోరా ఎట్లా? గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఎందుకు దాని మీద ఏమైనా వెహికల్స్ మూవ్మెంట్ అవుతూ ఉంటాయా? ఏం లేదు. వీ షేప్ లో కట్ చేసుకోవచ్చు. వీ షేప్ లో కట్ చేసుకుని వాటర్ అనేది లోపలికి వెళ్తాయి లేకపోతే లోపల నుంచి వస్తాయి. ఫస్ట్ మీకు వీలైతే ఇంజెక్షన్ గ్రౌటింగ్ చేసుకోండి. అంటే సిమెంటియస్ గ్రౌటింగ్ కావచ్చు, ఒకవేళ లేదు ప్రీమియంగా వెళ్ళాలంటే ఎపాక్సీ గ్రౌటింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అది ఫిల్ చేసుకుని స్క్రీడింగ్ అనేది వేసుకోండి. తర్వాత వాటర్ లోపలికి వెళ్ళవు, బయట నుంచి లోపలికి వెళ్ళవు. ఆ స్క్రీడింగ్లో మీరు ఎస్బీఆర్ 50 kg బ్యాగ్ 9 లీటర్ ఎస్బీఆర్ మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. అయితే అది మన ఎమ్మడేతో కంపెనీ ఫ్లోరింగ్ చేసింది, క్రాక్ వచ్చింది. అదే ఆ క్రాక్ని ఫిల్అప్ చేసుకుని ఫస్ట్ ఏంటంటే గ్రౌటింగ్ చేసుకుని తర్వాత క్రాక్ని ఫిల్అప్ చేసుకుని తర్వాత స్క్రీడ్ అనేది వేసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ రాదు. అది ఒకవేళ సైట్ ఏదైనా ఉంటే చెప్పండి, రేపు కానీ ఎల్లుండి కానీ మన రాజు వస్తాడు, మీకు ఎలా చేయాలో ఏంది కదనే మొత్తం చెప్తాడు. కంపెనీ ఎంప్లాయీకి లెక్కనే మీకు కూడా తెలుసు అది. నెక్స్ట్ సార్ ఇందాక మీరు అడిగారు కదా వాటర్ ట్యాంక్ గురించి చెప్పి, ఇందాక వాటర్ ట్యాంక్ కోసమే సపరేట్ ఒక ప్రోడక్ట్ ఉంది సార్. ఎపాక్సీ కోట్ యూడబ్ల్యూ అని ఒక ప్రోడక్ట్ ఇచ్చామా రాజు? చాలా ఎపాక్సీ కోట్ యూడబ్ల్యూ ఉంటుంది మన దగ్గర. ఫుడ్ గ్రేడ్ ప్రోడక్ట్ మీకు అందరికీ తెలుసు. బ్లూ కలర్ ట్యాంక్ కోట్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు. బ్లూ కలర్ ట్యాంక్ కోట్, ఈ ట్యాంక్ కోట్ అవైలబుల్ ఉంటుంది. దీనికి ప్రైమర్ ఉంటుంది. ప్రైమర్ ఖచ్చితంగా వాడతాం. దీన్ని 2 పర్పస్కి వాడచ్చండి. ప్రైమర్ ఎపాక్సీ కోట్ యూడబ్ల్యూ. మీ యొక్క వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, వాటర్ ట్యాంక్ నీట్గా క్లీన్ చేసుకున్నారు, ఏం లేదు, ఎక్కడైనా క్రాక్ ఉంటే ఫిల్అప్ చేసి దీన్ని అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది, ఓకేనా? ఇలా ఒకసారిగా ఉపయోగించు. రెండోది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బాగా గమనిస్తుంటారు సార్, డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూంలోంచి వాటర్ కొట్టి బెడ్రూమ్లో ఆ బాత్రూమ్ బయట పెయింట్ అనేది ఎక్కువ పీల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ అయినా గమనించారా? అలాంటి చోట నీట్గా పీల్ ఆఫ్ అయిన పెయింట్ నీట్గా రిమూవ్ చేసి ఇది ఒక లేయర్ హారిజాంటల్, ఒక లేయర్ వర్టికల్ వేసి మీ ఎమల్షన్ పెయింట్ వేసేసుకోవచ్చు. ఆ ఏరియాలో రాదు మళ్ళీ ఫ్యూచర్, ఆ ఏరియాలో రాదు. మాయిశ్చర్ సీల్, మాయిశ్చర్ అంటే తేమ, సీల్ అంటే సీల్ వేయడం, అంటే మాయిశ్చర్ని ఇంకా రానికన్నా గది. ఇది ఎపాక్సీ కోట్ యూడబ్ల్యూకు ఫస్ట్ కోట్ వేసిన తర్వాత ప్రైమర్ కోట్ ఒక కోట్ వేసిన తర్వాత 6 to 8 hours గ్యాప్ ఇచ్చి ఇలా బ్లూ కలర్ ట్యాంక్ కోట్ సార్ 5 kg కిట్ వస్తుంది. 4+1 బేస్ వాటర్ 1:4 రేషియోలో ఉంటుంది మీకు. సో 2 మిక్స్ చేసుకుని 20 నిమిషాల్లో ఎంత అయితే వాడతారో అంత మాత్రమే మిక్స్ చేసుకోవాలి సార్. ఎపాక్సీ బేస్ ప్రోడక్ట్ తర్వాత గట్టిగా అయిపోతుంది. లేదు 2 అప్లికేటర్లు ఉన్నారు 20 నిమిషాలు వాడేస్తారంటే మిక్స్ చేసేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే మాయిశ్చర్ సీల్ అప్లై చేసిన తర్వాత 6 to 8 hours గ్యాప్ ఇచ్చి ఒక లేయర్ హారిజాంటల్, 6 to 8 hours మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక లేయర్ వర్టికల్ వేసుకోండి సార్. ఎండ ఎక్కువ ఉంటే ఇది అంత ఫాస్ట్గా సెట్ కాదు. ఎపాక్సీ బేస్ ప్రోడక్ట్ మిగతా మన ఎస్బీఆర్ కానీ సిమెంట్ కానీ గంటకే సెట్ అయిపోతుంది. ఎండ ఎక్కువ ఉందనుకోండి ఈ ప్రోడక్ట్ ఏమవుతుందంటే సెట్ కాదు, గాలికి సెట్ అవుతుంది. కొందరు మన అప్లికేటర్లు ఏం చేస్తారంటే వాటర్ ట్యాంకులలో ఇప్పుడు నేను చూపించే కదా ట్యాంకులు టేబుల్ ఫ్యాన్లు పెట్టి తొందరగా సెట్ అవ్వడానికి చేస్తారు. సో ఇది ప్రోడక్ట్, ఇది 5 kg కిట్టు. మీకు 2 కోర్స్కు ప్రైమర్ వాడిన తర్వాత ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి సార్, ఖచ్చితంగా ప్రైమర్ వాడాలి. లేదు సార్ కస్టమర్ బడ్జెట్ తక్కువ ఇచ్చాను సార్ అంటే నేను రెఫర్ చేయను, అట్లీస్ట్ ఎస్బీఆర్నా వాడాలి. ఎస్బీఆర్ వాడితే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది, అది మీకే తెలుసు. సో ప్రైమర్ అనేది ఖచ్చితంగా వాడాలి, 100% వాడాలి. సో దీన్ని ఒక లేయర్ హారిజాంటల్ ఒక లేయర్ వర్టికల్ వేస్తే 2 కోర్స్కు 140 నుంచి 150 square feet వస్తుంది.
2 కోట్స్కు 200 మైక్రాన్ థిక్నెస్. దీంతో మీకు 140 నుంచి 150 స్క్వేర్ ఫీట్ వస్తుంది. మీరు ఫొటోస్ చూడొచ్చు వాడిన తర్వాత వేసిన తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఫ్లాష్ బ్యాండ్ టేప్ మెయిన్ సార్. అలా నేను దీన్ని ఇలా పట్టుకుంటున్నా ఎందుకంటే ఇలా పట్టుకుంటే టచ్ అయిపోతుంది, అంటే గట్టిగా అతకపోతుంది. ఫ్లాష్ బ్యాండ్ టేప్ సెల్ఫ్ అడిసివ్ బిట్యూమినస్ టేప్ సార్. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి ఆస్బెస్టస్ రేకులు ఉంటాయి, పగిలి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. రేకులు కూడా క్రాక్స్ వచ్చి వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అలాంటి చోట నీట్గా క్లీన్ చేసేసుకుని ఇది వేసేసుకోండి. 15 ఇయర్స్ 15 ఏళ్ళు వారంటీ సార్. మనుషులకు మంది 30 కేజీ బ్యాగ్ వస్తుంది సార్. మీరు అందరికీ 25 కేజీ బ్యాగ్ అలవాటు ఉంటుంది, మంది 30 కేజీ బ్యాగ్ వస్తుంది. ప్రాజెక్ట్ ప్యాకింగ్, ఎంఆర్పి ఉండదు, బెస్ట్ రేట్ వస్తుంది. మీరు అక్కడ 25 బ్యాగ్ కొనే రేట్కి ఇక్కడ మీరు 30 బ్యాగ్ కొనుక్కోవచ్చు. 5 కేజీలు మీకు బెనిఫిట్ అన్నట్టు. ఈపీ బాండ్ సార్. ఈపీ బాండ్, ఈపీ ఓల్డ్ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ జాయింట్ చేస్తాం కదా సార్ మనం, లేకపోతే ఓల్డ్ కాంక్రీట్ న్యూ కాంక్రీట్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ ఇది ఉపయోగిస్తాం. 1 కేజీ వస్తుంది, హాఫ్ కేజీ 1 కేజీ హాఫ్ కేజీ 1 కేజీ రెండు మిక్స్ చేసుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్గా ఓల్డ్ బిల్డింగ్ ఉంది, 2 నెలల క్రితం ఎప్పుడు వాడారు, దానికి న్యూ బిల్డింగ్ వేసినా అనుకో జాయింట్ సరిగ్గా కాదు, అక్కడ మళ్ళీ ఫ్యూచర్లో లీకేజ్ అనేది వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే ఎపాక్సీ బేస్డ్ ప్రోడక్ట్, ఎస్బీఆర్ కూడా వాడతారు. ఎస్బీఆర్ అనేది బాండింగ్ ఏజెంట్ అంతగా ఉండదు, ఎపాక్సీ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. పాత బిల్డింగ్ ఉందనుకోండి, నీట్గా లూజ్ మెటీరియల్ ఏమన్నా రిమూవ్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకుని బ్రష్తో కోటింగ్ నెక్స్ట్ ప్లేస్ ఇదో ఇలా బ్రష్తో వాడు. ఇక్కడ చూడండి ఫోటో, ఓల్డ్ సీసీ రోడ్డు న్యూ సీసీ రోడ్డు. సీసీ రోడ్డు కూడా ఉపయోగించుకోవచ్చు కాంక్రీట్. ఇక్కడ కూడా ఓల్డ్ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ ప్యాచ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ టెర్రస్ ఉంటుంది, మన సీలింగ్ ఉంటుంది, సీలింగ్కు స్టీల్ తుప్పు పట్టిపోయి ఓకేనా, అలాంటి చోట ఏం చేయాలంటే నీట్గా రిమూవ్ చేసుకొని స్టీల్కి జింగ్రీస్ ప్రైమర్ పెట్టేసుకుంటాం. తర్వాత ఈపీ బాండ్ అప్లై చేసుకుంటాం. మైక్రో కాంక్రీట్తోనో కాంక్రీట్తోనో ప్యాచ్ ఫిక్స్ కాంక్రీట్తోనో లేకపోతే నార్మల్ సిమెంట్లో ఎస్బీఆర్ మిక్స్ చేసుకుంటాం. ప్లాస్టింగ్ అనేది ప్యాచ్ అనేది చేసేస్తాం. ఇది ఈపీ బాండ్, ఎపాక్సీ బాండింగ్ ఏజెంట్. అందరికీ తెలుసు కదా సార్ ఇది. ఈపీ మీ ఈపీ అంటే మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. నెక్స్ట్ సార్ జింగ్రిచ్ ప్రైమర్. యాక్చువల్లీ ఇక్కడ ప్రోడక్ట్ లేదు, ఇందాక నేను చెప్పా కదా, స్టీల్ ఎక్కడైనా తుప్పు పట్టిందనుకో దాన్ని నీట్గా గరుకు కాగితంతో క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసి బ్రష్తో వేసేసుకోండి. ఇక్కడ మీరు చూడండి ఫోటో, సేమ్ ఇది మొత్తము స్టీల్ తుప్పు పట్టినదే. తుప్పు పట్టిన తర్వాత ఒకవైపు మేము అప్లై చేసాం జింగ్రిచ్ ప్రైమర్, ఒకరోజు వదిలేసాం. అంటే ఫ్యూచర్లో ఇంకా తుప్పు పట్టదు, తుప్పు పట్టడానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అంటే ఫ్యూచర్లో తుప్పు పట్టదు, నీట్ క్లీన్ చేసుకోవాలి. అదొకటి జింక్రిచ్ ప్రైమర్. మన యొక్క జింక్రిచ్ ప్రైమర్లో జింక్ కంటెంట్ 82% ఉంటుంది, మీకు 82% జింక్ కంటెంట్ ఉంటుంది. జింక్ కంటెంట్ ఎక్కువ ఉంటే తుప్పు పట్టడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మార్కెట్లో ఏ బ్రాండ్లో కూడా అంత పర్సెంట్ జింక్ కంటెంట్ ఉండదు. 1 కేజీ ప్యాక్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క పిల్లర్ ఉందనుకోండి, పిల్లర్లో స్టీల్ తుప్పు పట్టింది అనుకో, ఇలా నీట్గా రిమూవ్ చేసేసుకొని సో అక్కడ జింక్రిచ్ ప్రైమర్ అనేది అప్లై చేసుకొని తర్వాత ప్యాచ్ మైక్రో కాంక్రీట్ ఎవ్రీథింగ్ చేసుకొని ఫిల్ చేసుకోండి. ఈపీ బాండ్ వేసుకొని ఎల్వీఈపీ సార్, ఇంజెక్షన్ గ్రౌండ్ EP10 1 కేజీ వస్తుంది సార్. ఇది కూడా పార్ట్ ఏ పార్ట్ బి వస్తుంది. 750 గ్రామ్స్ 250 గ్రామ్స్ రెండు మిక్స్ చేసుకొని క్రాక్లు పోసుకుంటూ ఉంటారు కదా మీకు, అదే ప్రోడక్ట్. నెక్స్ట్ అలా క్రాక్స్ కింద పోసుకోవచ్చు, అంటే వీ షేప్లో చేసుకొని క్రాక్ పోసుకొని PVC-ని పెట్టుకుంటాం. లేకపోతే ఇలా ఇంజెక్షన్ గ్రౌటింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. సూపర్ 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 మెటీరియల్, ప్రూవెన్ మెటీరియల్, ఎక్సలెంట్ మెటీరియల్. 1 కేజీలో అవైలబుల్ ఉంటుంది. ఎస్ అదే సార్. యాంకర్ గ్రౌట్ సార్, యాంకర్ గ్రౌట్ బ్లాక్ ఫిక్సింగ్ రియామ్ గ్రౌట్ సంథింగ్ 1 కేజీ వస్తుంది సార్ మీకు. సో హారిజాంటల్ అండ్ వర్టికల్ ఎనీథింగ్ ఉపయోగపడుతుంది. మీకు తెలిసిందే దీని యొక్క అప్లికేషన్. దీన్ని అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 5 to 7 minutesలో సెట్ అయిపోతుంది. తర్వాత మీకు రాడ్ రావాలంటే కట్ చేసే ఇవ్వాలా. మీకు మాకు తుప్పు పట్టదు, యాంటీ కరోజివ్, లోపల తుప్పు పట్టదు, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, గిల్స్కి కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే వేరే కంపెనీల్లో హారిజాంటల్కి సపరేటు వర్టికల్కి సపరేట్ ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే హారిజాంటల్కు వర్టికల్కు బోత్ సింగిల్. నెక్స్ట్
హారిజాంటల్కు రాడ్స్ కానీ వర్టికల్కు పిన్స్ కానీ రాడ్స్ కానీ ఎవ్రీథింగ్. మీకు ఇప్పుడు షిప్స్ ఉంటాయి కదా, ఓడలు స్టాండర్డ్ అంటే నిలబడాలంటే ఎంత గట్టిగా ఉండాలి రాడ్ అనేది, అలాంటి చోట కూడా వాడతారు డోస్టిక్. అంటే అక్కడ ఓడలుది తాడు వేసి స్ట్రాంగ్గా ఉంటేనే కదా అది పోకుండా ఉంటుంది వాటర్కి. సో యాంకరింగ్ పర్పస్. నెక్స్ట్ ప్లగ్ సార్. యాక్చువల్లీ ఇక్కడ ప్రోడక్ట్ లేదు, ఇక్కడ 1 kg అండ్ 5 kgలో అవైలబుల్ ఉంటుంది. మీ ప్లగ్ సార్, మీకు అందరికీ తెలిసిన ప్లగ్ సార్. ఎస్ సార్, 1 kg అండ్ 5 kgలో అవైలబుల్ ఉంటుంది సార్. నెక్స్ట్ క్రాక్ ఫిల్ పౌడర్ సార్. క్రాక్ ఫిల్ పౌడర్ సిమెంటియస్ పాలిమర్ మాడిఫైడ్ సిమెంటియస్ క్రాక్ ఫిల్ పౌడర్. క్రాక్ ఉందనుకోండి, దీన్ని ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక క్రాక్ ఉంది, క్రాక్ను ఫిల్ చేయాలి. వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, ఎస్బీఆర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. వాటర్లో మిక్స్ చేసుకుంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎస్బీఆర్లో మిక్స్ చేసుకుంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 1 kg ఉంది కదా, 300 ml ఎస్బీఆర్ మిక్స్ చేసుకుంటే ఒక ముద్దలాగా వస్తుంది, బాగా నీట్గా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోలు ఉంది, నీట్గా ఫస్ట్ ఆ క్రాక్ నీట్గా లూజ్ పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్ ఏం లేక నీట్గా క్లీన్ చేసుకుంటాము. తర్వాత ఇది ఫిల్అప్ చేసుకుంటాం మిక్స్ చేసుకుంటాం. ఫోటోలో కూడా ఉంటుంది, సింగిల్ కాంపోనెంట్ ఉంటుంది, బెటర్ అసెట్ పట్టుకునేదంతా ఉంటుంది, స్మూత్ ఫినిష్, చాలా స్మూత్ ఫినిష్. 1 kg ప్యాక్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ మిస్ అయ్యాను సార్, క్రాక్ ఫిల్ పేస్ట్ ఫిల్ ఏరియా. అంటే ఇది యాక్చువల్గా మీకు క్యాట్రిడ్జ్లో చూపిస్తున్నాను నేను. 1 kgలో కూడా ఉంటుంది, 5 kgలో డబ్బాలో కూడా మీకు ఉంటుంది. 1 kg 5 kgలో కూడా అవైలబుల్ ఉంటుంది. 1 kg డబ్బా 5 kg డబ్బా 400 ml. ఇది ఎలాంటి చోట ఉపయోగపడుతుందంటే, ఇలాంటి మూలలో క్రాక్ వచ్చిందనుకో, ఇది క్రాక్ ఫిల్ పేస్ట్ సార్, సింపుల్గా మన భాషలో చెప్పుకోవడం డెకోఫిల్. సో దీన్ని నీట్గా కట్ చేసుకొని గన్లో పెట్టుకొని నీట్గా పెట్టుకుంటాం. లేదు వాల్ క్రాక్ వచ్చింది, వాళ్ళకి దీనికి సేమ్ నీట్గా మక్కు బ్లేడ్ తీసుకొని నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకొని మక్కు బ్లేడ్తో పెట్టుకుంటూ ఉంటుంది. అదొకటి. ఇది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, లోపల ఉపయోగించుకోవచ్చు, బయట ఉపయోగించుకోవచ్చు. అప్ టు 70 degrees టెంపరేచర్. ఎలాంగేషన్ 200% వరకు వస్తుంది. పెయింటబుల్ కూడా, పెయింట్ మాదిరి కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది దీని యొక్క ఉపయోగం. ఇప్పటి వరకు మీకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్ ఉందా సార్? సార్ చెప్పండి సార్. ఇది క్యాట్రిడ్జ్లో ఉంటుంది, అంటే మీ సీలెంట్ ఏ సీలెంట్ చెప్తున్నారు, అది పియూ సీలెంట్. అది పియూ సీలెంట్ సార్, అది పియూ బేస్డ్, అది ఎక్స్పాన్షన్ జాయింట్స్కు క్రాక్స్కి ఉపయోగిస్తుంది. ఇది వాల్స్, ఇది కాంక్రీట్కి ఉపయోగిస్తుంది, వాల్స్కి ఉపయోగిస్తుంది. సార్ ఇదంతా మాకు చెప్పినారు, మాకేంటి సార్ మాకేంటని ఎవరికైనా అనిపిస్తుంది. మీకు అనిపిదేమో, నేనంటే నాకు అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా. కరెక్టే కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, మన గుడ్డంకులు చెప్తా ఉంటారు కదా. సో డబ్బులు ఎవరికి ఊరికే